ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వివిధ సేవలను సులభంగా పారదర్శకంగా పొందేందుకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చింది. అయితే ఇందులో ముందుగా 161 సేవలను తీసుకువచ్చింది. అయితే ఈ సేవలను మీరు పొందాలంటే ముందుగా మీ మొబైల్లో ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. తర్వాత వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేయండి. కొన్ని సెకండ్స్లో ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది. అందులో సేవను ఎంచుకోండి, దానిపై క్లిక్ చేయండి. తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే దానిపైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఈ విధంగా 9 రకాల సేవలు అయితే కనపడతాయి. లేటెస్ట్ గా ఇంటర్ సెకండ్ ఇయర్, బైపీసీ, ఎంపీసీ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దేవాలయ బుకింగ్ సేవలు కావాలంటే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా శ్రీకాళహస్తి, అన్నవరం అని కనబడుతుంది. మీకు ఏ దేవాలయ సేవలు కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కింద అయితే కనబడుతుంది. ఒకవేళ వ్యక్తి దర్శనం కావాలంటే దానిపైన క్లిక్ చేసుకోండి. లేదంటే మీరు ఆ గుడికి డొనేషన్ చేయాలనుకుంటే ఆన్లైన్ కూడా చేయొచ్చు. తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ సేవలు. ఏపీఎస్ ఆర్టీసీ సేవలు కావాలంటే దానిపై క్లిక్ చేశాక బస్ టికెట్స్ బుకింగ్ మరియు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కరెంటు బిల్లులను పే చేయాలనుకుంటే ఈ ఎనర్జీ సేవలలో మీ కరెంటు బిల్స్ ని పే చేయవచ్చు. మీ బిల్ నెంబర్ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే, ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది. కొనసాగించండి మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత పూర్తి అయ్యింది మీద క్లిక్ చేస్తే ఈ విధంగా యూపీఐ చెల్లింపుల మీద క్లిక్ చేయండి. తర్వాత రివ్యూ అండ్ పే దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. అలా చేయగానే మీకు పేమెంట్ ఏ మెథడ్లో చేయాలనే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఫోన్ పే ద్వారా పే చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత పే విత్ ఫోన్ మీద క్లిక్ చేసి మీరు మీ బిల్ ని పే చేయవచ్చు. ఒకవేళ మీకు ఓబీసీ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవైనా కావాలనుకుంటే రెవెన్యూ సేవల మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు అన్ని సేవలు కనబడతాయి. ఇందులో ఏదైతే మీరు కావాలనుకుంటారో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేశాక కన్ఫర్మ్ చేయండి. తర్వాత కొనసాగించండి మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ని పూర్తి చేయండి. ఒకవేళ ఏదైనా తప్పు అయితే మళ్ళీ బ్యాక్ వచ్చి మెయిన్ మెనూకి రావడానికి హాయ్ అని జస్ట్ మెసేజ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. డూ సబ్స్క్రైబ్.